హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. కుక్కలు మూలిగినా ఏడ్చినా యమధర్మరాజు వస్తాడనేందుకు సంకేతమా? వాసన చూసి దొంగల్ని గుర్తించినట్టే ఓ వ్యక్తి మరణానికి చేరువైనప్పుడు ప్రకృతిలో వచ్చే మార్పులు ముందుగా గుర్తిస్తాయా? ఇందులో నిజమెంత అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఓకే అండి, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జంతువులలో అత్యంత విశ్వాసం కలిగినది కుక్క. అలాగే మనిషికి బెస్ట్ ఫ్రెండ్ కూడా. కానీ కుక్కలు ఏడిస్తే మాత్రం భయపడిపోతూ ఉంటారు. అది వీధిలో కుక్క అయినా ఇంట్లో కుక్క అయినా భయపడడం మాత్రం ఖాయం. దీనికి ఏవైనా ఆధ్యాత్మిక కారణాలు, చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయా అంటే అవేవీ లేవు. కానీ నమ్మకం మాత్రం బలంగా ముద్రపడిపోయింది. ఇదంతా అపోహ మాత్రమే అని చెప్పేందుకు చాలామంది చాలా పరిశోధనలు చేశారు. కానీ వాటి ఫలితం అంతంత మాత్రంగానే మిగిలింది. ఈ నమ్మకాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బలపరిస్తే, కొందరు హేతువాదులు మాత్రం ఇదంతా అపోహ మాత్రమే అని కొట్టిపడేస్తున్నారు. వాస్తవానికి ఈ నమ్మకం మన దేశంలో పుట్టినది కాదు. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయన్న నమ్మకం గ్రీకుల నుండి వచ్చింది. కుక్కలు దుష్టశక్తుల్ని కనబెట్టగలవని, దయ్యాలను చూడగలవని గ్రీకులు బలంగా నమ్మేవారట. కుక్క ఏడిస్తే చెడు జరుగుతుందని, మరణం సంభవించే అవకాశాలు ఉన్నాయని అనుకోవడం కూడా వారి నుండే మొదలైందంటారు. అలా అలా ఇతర దేశాలకు కూడా ఆ విశ్వాసం బాకింది. 7 గిట్టలున్న కుక్కకు దెయ్యాలు కనబడతాయని ఓ పుస్తకంలో రాశాడు ఓ అమెరికా రచయిత. కుక్క శూన్యంలోకి చూసి అరుస్తున్నా, ఏడుస్తున్నా ఖచ్చితంగా దయ్యాన్ని చూశాకే అలా చేస్తుందని నమ్ముతారు. ఇవన్నీ మూఢనమ్మకాలని కొందరు కొట్టిపడేసినా చాలామంది విశ్వసించారు. అయితే మరణ వాసన కుక్కలకు తెలుస్తుందా? ఇప్పుడు తెలుసుకుందాం. కుక్కలు దెయ్యాన్ని చూడగలగడం, మరణాన్ని పసిగట్టడం అన్నీ మూఢ విశ్వాసాలు అని హేతువాదులు కొట్టిపారేస్తున్నారు. ఇలాంటి వాటిని విశ్వసించవలసిన అవసరం లేదని చెబుతున్నారు. కానీ అందుకు వివరణ ఇస్తున్నారు పండితులు. కుక్కలు మనిషిని వాసన ఆధారంగా పసిగడతాయి. అలాగే ఓ వ్యక్తి చావుకు దగ్గరైనప్పుడు ఆ చుట్టుపక్కల గాలిలో వచ్చే రసాయనిక మార్పులను ముందుగానే గుర్తించేస్తాయట. వాసన ద్వారా మరణాన్ని పసిగట్టగానే అలా ఏడుస్తాయట. కొన్నిసార్లు అనారోగ్యం, ఆకలి కారణంగా ఏడుస్తాయని చెప్పేవారున్నారు. కానీ కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండానే ఏడుస్తాయి. అంటే వాటికి ఆత్మలు కనిపించాయని అర్థం అంటారు పండితులు. కుక్క అరిస్తే మరణం సంభవిస్తుంది అన్నది అపోహ మాత్రమే అని కొట్టిపడేయడానికి కారణం ఏంటంటే సైంటిఫిక్గా నిరూపణ కాలేదు. కానీ జ్యోతిష శాస్త్ర నిపుణులు మాత్రం కుక్కల ఏడుపుని అపశకునం, అశుభం అని చెబుతారు. విన్నారు కదండి, కుక్క ఏడిస్తే అపశకునమా, కుక్క ఏడిస్తే ఎవరికన్నా మూడినట్టేనా? ఇందులో నిజమెంత అబద్ధమెంత అనేది వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.